హాయ్ ఫ్రెండ్స్, బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే తెలంగాణ స్టైల్లో గుంత పొంగనాలు ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. చాలా తక్కువ నూనెతో సులభంగా ఇంట్లోనే చేసుకునే ఈ రెసిపీ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. చివరి వరకు వీడియో చూడండి. పర్ఫెక్ట్గా పొంగే చిన్న చిన్న టిప్స్ చెబుతాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మనం ముందుగా బియ్యాన్ని మంచిగా కడిగేసుకొని ఒక 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. వీటితో పాటు మినపప్పును కూడా మంచిగా కడిగేసుకొని నానబెట్టుకోవాలి. నైట్కి మంచిగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి పిండి ఏ విధంగా అయిందో. 2 కలిపి పెట్టేసుకోవాలి. మనం గుంత పొంగనాలు చేస్తున్నాం కాబట్టి మనం ముందుగా పిండికి అనేది తాలింపు వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ముందుగా నానబెట్టిన శనగపప్పును కూడా దీంట్లో వేసుకోవాలి. మనం శనగపప్పు అనేది ఉదయం మనం లేవగానే నానబెట్టుకోవాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని మంచిగా వేపుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వీటిని 2-3 నిమిషాలు ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి నూనెల్ని. ఈ శనగపప్పు వేసుకోవడం వల్ల మనం గుంత పొంగనాలు తింటున్నప్పుడు ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోయింది. చూడండి, లాస్ట్లో మనం చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న బియ్యం పిండిలోకి ఈ తాలింపును వేసి మంచిగా మనం కలుపుకోవాలి. ఇక్కడే మనకు సరిపడా వాటర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. మనకు రుచికి సరిపడా ఉప్పును కూడా ఇక్కడనే వేసుకునాలి మనము. ఇలా పిండికి తాలింపు వేసి గుంత పొంగనాలు చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి, పిండి అనేది మొత్తం కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉండాలి. మరీ పల్చగా ఉండద్దు, మరీ గట్టిగా కూడా ఉండద్దు. పిండి అయితే రెడీ అయింది. మనం ముందుగా స్టవ్ వెలిగించి గుంత పొంగనాల ఫ్యాన్ పెట్టుకొని అందులో కొంచెం కొంచెం ఆయిల్ పోసి పిండి అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా విడుచుకోవాలి. మీడియం ఫ్లేమ్ మంట పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మనం మూత పెట్టుకోవాలి. ఈ గుంత పొంగనాలు చిన్నపిల్లలకు చాలా ఇష్టం. మనం 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గుంత పొంగనాలు ఎంత సాఫ్ట్గా అనిపిస్తున్నాయి. లోపల మంచిగా ఉడికిపోయినాయి, మీద సాఫ్ట్గా ఉంది. వీటిని మనం స్పూన్తో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తీయాలి. చూడండి, చెంచాకు మాత్రం ఇంత కూడా పిండి అంటడం లేదు, అంత బాగా వస్తున్నాయి. చూడండి, ఇదే విధంగా అన్ని గుంత పొంగనాలను మనం స్పూన్తోనే తీసుకోవాలి. ఒక సైడ్ కాలింది కదా, ఇంకో సైడ్ మంచిగా మనం కాల్చుకోవాలి. చూడండి, మొత్తం గుంత పొంగనాలన్నీ ఇదే విధంగా స్పూన్తోని తీసుకోవాలి. చూడండి ఎంత మంచిగా కాలినాయో. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇదే విధంగా మొత్తం గుంత పొంగనాలని అన్నీ మనం 1 బై 1 తీసుకుంటూ ఒక ప్లేట్లోకి వేసుకునాలి. ఇదే విధంగా మొత్తం పిండిని మనం ఇలాగే చేసుకోవాలి. చూడండి, మనకైతే గుంత పొంగనాలు రెడీ అయినాయి. దీనిని టమాటా చట్నీతోనైనా పల్లి చట్నీతో అయినా తింటే చాలా బాగుంటుంది. నేనైతే పల్లి చట్నీ చేశాను. పొంగనాలు అనేది మీద కరకరలాడుతూ లోపల ఎంత దూదిలాగుంది. చూడండి, ఎంత సాఫ్ట్గా, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా, అంత బాగుంది కదా. పిల్లలకైతే లంచ్లోకి బ్రేక్ఫాస్ట్లోకి దీన్ని పెట్టచ్చు. చాలా ఇష్టంగా తింటారు. వీటిని ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినచ్చు. తక్కువ నూనెతో ఎక్కువ గుంత పొంగనాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.